చెడును చూసి మంచి నేర్చుకో. ఒక ఆశ్రమంలో ఒక గురువుగారి దగ్గర అనేక మంది శిష్యులు పాఠాలు నేర్చుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువుగారికి ఫిర్యాదు చేశారు. అయితే విషయం అంతా విన్న గురువుగారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు గారి దగ్గరికి వెళ్ళి అతడిని ఆశ్రమం నుండి వెళ్ళగొట్టండి, లేదా మేమే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని అన్నారు. అప్పుడు గురువుగారు శిష్యులందరినీ సమావేశపరిచి, మీరంతా ఎంతో మంచి శిష్యులు, ఈ లోకంలో మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుండి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది, మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు అని అన్నాడు. ఇంకా ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికి గాను నేను అతడికి ఆశ్రమం నుండి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు, విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు. అంతేకాకుండా తప్పు చేసిన శిష్యుడిని సరిచేయాల్సిన బాధ్యత గురువుగా తన మీద ఉంది కాబట్టి అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దొంగతనం చేసిన శిష్యుడికి గురువుగారు చెప్పిన మాటలకు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. తనలోని అజ్ఞానాన్ని, చెడు బుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు పశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు. మంచిగా విద్యాభ్యాసం ముగించుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు. మనలో చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట సరిగా వినలేదని బాధపడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం, తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే కానీ వీడికి బుద్ధి రాదు. ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ ఉంటాం. అన్నీ సరిగా తెలిసిన వాడిని మనం దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారు. రమణ మహర్షి మొదలైన వారు తండ్రి పక్కనే ఉండి కూడా సక్రమంగా పెంచలేకపోయాడు అనేందుకు మంచి ఉదాహరణ. ధృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు. మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు. మన మాటలైనా, మన ప్రవర్తన అయినా, మనం చేసే పనులు అయినా, ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి. అందుకు గురుకులంలోని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారిపైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. అందుకు మంచి ఉదాహరణ పరమానందయ్య శిష్యులు. మన శరీరంలో కూడా కొన్ని అసహనంగా పెరిగి ఉన్నాయి. ముఖ్యంగా గోర్లు, వాటిని పెంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వాటిని కత్తిరిస్తూ ఉంటాం. అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి. అంతేగాని జీవితంలో మరి ఎప్పుడు వెనక్కి తీసుకోలేనంత పెద్ద శిక్షలు మనం కానీ అలాగే మన పిల్లలకు కానీ ఎప్పుడూ వెయ్యకూడదు. ఆలోచించాలి, ఆచరించాలి, నేర్పించాలి. అప్పుడే మనం మార్గదర్శకులం అవుతాం. కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారుగాను జ్ఞానవంతులుగాను మారుతారు. మార్పు అన్నది తథ్యం. అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పటం కష్టం. అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చిన తర్వాత చేసి చూపించాలి.
బోయేవాడు వాల్మీకిగా మారినట్లు, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్లు కష్ట నష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచే గొప్ప మలుపు ఉన్న రోజును తీసుకుని వస్తుందని ఎదురు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమ శివాయ.